అందరికీ నమస్కారం. మాతృదేవోభవ పితృదేవోభవ సదాసేవలో ఈ ప్రోగ్రాము ఈరోజు 6వ భాగం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమిటంటే, ప్రపంచంలోనే మన భారతదేశంలో గర్వించదగ్గ మహానటులు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నిష్క్రమణించిన రోజు అంటే ఆయన వర్ధంతి రోజు. ఆయన సినిమా పరిశ్రమలో మనిషి 70 ఏళ్ళు బతకడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆయన 1944లో సినిమాలలో చేరి 2014 మనం అనే చివరి సినిమాతో ఆయన తీయడం జరిగింది. ఆయన జీవించినంత కాలం నటనా వృత్తిలో 70 ఏళ్ళు ఆయన దిగ్విజయంగా తెలుగు సినిమాలలో ఎవర్ గ్రీన్ హీరోగా ఉన్నాడు. ఆయన ఒట్టి సినిమా యాక్టర్లే కాకుండా ప్రతి మనిషికి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఆయన. ఏంటంటే ఆయన తెలియని ఎన్నో కొన్ని విలువైన విషయాలు, ఒక 2-3 విషయాలు తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో తీసి మాట్లాడడం జరిగింది. ఆయన 60 సినిమాలు పూర్తి చేసిన సందర్భంలో మద్రాసులో విజయవాడ నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళు ఒక పెద్ద సన్మాన సభ చేసి అక్కడ బాగా ఖర్చు పెట్టి చాలా బాగా చేశారంట. ఆయన అభినందన చేసి అది నాగేశ్వరరావు గారు నాగిరెడ్డి గారు అడిగాడంట, అయ్యా ఎంత ఖర్చు అయ్యిందో చెప్పండి, ఇది మా కోసం చేసింది కదా, డబ్బులు ఇస్తామని. వద్దు నాగేశ్వరరావు ఇప్పుడు పడలేదని దాని సంగతి ఇప్పుడు ఎందుకు లేని పక్కన పెట్టాయంట. అది ఆయన మనసులోనే ఉండి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అక్కినేని నాగేశ్వరరావు గారిలో ఉండే నిజాయితీ ఎంత గొప్పది అనే దానికోసం ఈ విషయం చెప్తున్నాం. ఆ విధంగా అలా జరుగుతూ ఉన్న సమయంలో కొద్ది సంవత్సరాల తర్వాత గుండమ్మ కథ సినిమాలో, అది విజయ నాగిరెడ్డి వాళ్ళ సొంత సినిమా, అది వాని బ్యానర్లో ఆ సినిమాలో ఆయన నటించాడంట. దాంట్లో ఆయన పైసా కూడా ఆ డబ్బులు తీసుకోకుండా ఆ రోజు సబ్మిట్ దాన్ని సరిపోతుంది రెడ్డి గారు అని దాన్ని ఆడికి చెల్లించేసాడు. ఎందుకంటే మనిషి జీవితంలో అంత నిజాయితీ గల ఆయన. తరువాత మన తెలుగు వాళ్ళు ఆ సినిమా పరిశ్రమ అంతా మద్రాసులో తమిళనాడులో ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళలో, మన ప్రాంతంలో మన తెలుగు సినిమాలు ఉండాలా, మా కుటుంబంలో వాళ్ళందరికీ తెలుగు భాష రావాలనే ఉద్దేశంతో ఏ హీరో రాని రోజుల్లో మన తెలుగు ప్రాంతాలకి హైదరాబాద్కి వచ్చి అక్కడ స్టూడియోలు, ఆడ చిత్ర నిర్మాణాలు స్థాపించి ఈ తెలుగు సినిమా ఈరోజు హైదరాబాద్ అంటే మన ప్రపంచంలో గర్వించదగ్గ సినిమా స్టూడియోలు రామోజీ గురించి వచ్చి దానికి నాంది పలికి ఇత్తనాలు చేసిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఆ విధంగా జీవిత విలువలతో ఉండి 360 రోజుల్లో 300 రోజులు సినిమా ఫీల్డ్కి ఉండి ఒక 60 రోజులు కుటుంబ సభ్యులతో అట్లా ఇదిగా చేస్తా క్రమశిక్షణగా మారిపోయారు వాళ్ళు. ఏ రోజు కూడా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఊరిని ఇబ్బంది పెట్టకుండా అద్భుతంగా వచ్చి ఒక మహానటులుగా నిలిచిపోయారు. ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళది ఒక చరిత్ర, వాళ్ళ గురించి ఈ ఊరు మర్చిపోలేనటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. థ్యాంక్ యూ.